ఆరు గ్యారెంటీల అమలు కోసం రేపు కేబినెట్ సమావేశం కాబోతోంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం కాబోతోంది. ఆరు గ్యారెంటీలపై చర్చించబోతోంది కేబినెట్. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపబోతోంది. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోంది. మరో 2 కీలక పథకాలను అమలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి అని ప్రభుత్వం చెబుతోంది. లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ కంటే ముందే పథకాలను అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గ్యారెంటీల అమలు కోసం రేపు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రోహిత్, రేపు కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క కేబినెట్ సమావేశం కూడా కీలక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత కూడా జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా గ్యారంటీలకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని తెలిపిందో దాంట్లో భాగంగానే ఇప్పటికే అటు మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ సంబంధించినటువంటి గ్యారంటీ అమలు చేస్తూ తొందరలోనే మరో 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తామని చెప్పి కూడా ఇప్పటికి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఒకవైపు మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ కావండి, 200 యూనిట్ల వరకు కూడా విద్యుత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కరెంటు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన రేపు కేబినెట్ కూడా ఒకవైపు చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు 6 గ్యారంటీల పేరుతో కూడా అటు కాంగ్రెస్ ఒకవైపు కూడా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికే చాలా పథకాలకు సంబంధించి ఇచ్చినటువంటి చాలా గ్యారెంటీలు 6 గ్యారెంటీలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు అమలు చేస్తారంటూ కూడా ఒకవైపు ప్రశ్నిస్తూనే మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఉన్నటువంటి 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి ఏ అంశాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి గ్యారెంటీలు అమలు చేయొచ్చని ఇప్పటికే ఒకవైపు స్పష్టతకైతే వచ్చింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అలాగే మరోవైపు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఏదైతే ఉందో దానికి ఇస్తామన్న సంబంధించి దీనికి సంబంధించి కూడా ఎంత డబ్బులు దానికి ఖర్చు అవుతాయి, ప్రతి నెల ఎంత బడ్జెట్ ఒకవైపు కూడా ఎంత అటు ప్రభుత్వం పైన భారం పడుతుందన్న దానిపై ఈ అంశాలతో పాటు మరోవైపు మిగిలినటువంటి గ్యారంటీలు ఎప్పటి వరకు కూడా అమలు చేయాలన్న దానిపై ఒకవైపు చర్చిస్తూనే 8వ తారీఖు నుంచి కూడా ఒకవైపు కూడా అటు అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ సెషన్స్ కూడా ఉంటాయని చెప్పి ఇప్పటికి ఒకవైపు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా బడ్జెట్ సెషన్లో ఎటువంటి అంశాలను కూడా ఒకవైపు ప్రతిపాదించాలి, ఎటువంటి బిల్లకు కూడా ఆమోదం తెలపాలన్న దానిపై కూడా ప్రత్యేకంగా ఒకవైపు కూడా ఈ చర్చలో కూడా రేపటి కేబినెట్ సమావేశంలో కూడా చర్చ జరిగింది. దాంతోపాటు వైపు రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ అంశం పైన కూడా దీనికి సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలు ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి మార్గనిర్దేశకాలు రూపొందించాలనే ఇటువంటి అంశాలన్నిటి కూడా అటు కేంద్ర కేబినెట్ అటు రాష్ట్ర కేబినెట్ ఎజెండాలో ఉండనున్నట్లు సమాచారం. రోహిత్, ఉచిత విద్యుత్తుకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? నెంబర్ను లింక్ చేసుకోవాలని అంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరు నెంబర్ని లింక్ చేసుకోవాలి? రోహిత్, అటు ఉచిత విద్యుత్కు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీలో ఒక గ్యారంటీ ఉంది. దీనికి సంబంధించి 200 యూనిట్ల వరకు కూడా ఎవరైతే దానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మార్గనిర్దేశకాలు కూడా ఒకవైపు ప్రభుత్వం రూపొందిస్తే దానికి సంబంధించి ఎవరైతే కరెంట్ బిల్లు వారి నంబర్ పైన కూడా పే చేస్తారో, లేదంటే ఆధార్ కార్డు లింక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా లింక్ ఇచ్చి మొదటి 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఫ్రీగా పెడతారా, లేకపోతే 200 యూనిట్లు దాటితే పూర్తి స్థాయిలో కూడా ఛార్జ్ చేస్తారన్న దానిపై ఇంకొంచెము స్పష్టత అయితే రావాల్సి ఉంది. ముందుగా అధికార వర్గాలు చెప్తున్నది ఒకటే, 200 యూనిట్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించి కొన్ని మార్గనిర్దేశకాలు రూపొందిస్తాం. వాటికి తగినటువంటి వైట్ రేషన్ కార్డు, ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికే ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా ఒకవైపు కూడా ఇప్పటికే మార్గం కూడా ఒకవైపు కూడా దానికి సంబంధించినటువంటి మార్గనిర్దేశకాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలనలోకి తెస్తుంది అంటున్నారు. కాబట్టి అటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కూడా ఈ 200 యూనిట్ల వరకు కూడా ఒకవైపు కూడా కరెంటు బిల్లు లేకుండా కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టయితే సమాచారం. మరి దీనికి సంబంధించి
సంబంధించి పూర్తి స్థాయి ఒకవైపు కూడా దీనిపైన కూడా ఒకవైపు ప్రభుత్వం కొత్త మార్గనిర్దేశకాలు విడుదల చేస్తే కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే మాత్రం ఖచ్చితంగా నంబర్ లింక్తో పాటు ఒకవైపు, ఎందుకంటే కరెంట్ బిల్ అనేది ఇప్పటికి కూడా ఒకవైపు మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తున్నటువంటి పరిస్థితి, కరెంట్ బిల్లో కూడా ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి లింక్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎవరైనా లింక్ చేసుకోకపోతే ఈ మధ్య ప్రతిదానికి ఆధార్ లింక్ పెడుతున్నారు కాబట్టి మొబైల్తో పాటు ఆధార్ నంబర్లు లింక్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు రోహిత్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. రేపు ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ప్రధానంగా 6 గ్యారంటీలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలకు ఆమోదం తెలపబోతోంది మంత్రిమండలి. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తోంది. మరో 2 కీలక పథకాలను అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఉచిత విద్యుత్ పథకం కోసం మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఏ విధంగా లింక్ చేసుకోవాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించే నిర్ణయం తీసుకోబోతున్నారు.